రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా నుంచి నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడు కావడంతో పాటు సినిమా టేకింగ్ మీద బుచ్చిబాబుకు మంచి పట్టుంది. అందుకే సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉండేవి. నిన్న రామ్ చరణ్ బర్త్డే రోజు ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది. కానీ నిన్న నోట్లో చుట్టూ పెట్టుకుని రామ్ చరణ్ ఉన్న లుక్ మీద కొన్ని నెగిటివ్ ట్రోల్స్ వచ్చాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా ఉందంటూ టాక్ వచ్చింది. దీంతో బుచ్చిబాబు మరో ప్లాన్ వేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో గ్లిమ్స్ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన 20 సెకండ్ల గ్లిమ్స్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఆ గ్లిమ్స్లో రామ్ చరణ్ విధ్వంసను అలా టచ్ చేసి చూపిస్తారంట. ఆ దెబ్బతో నెగిటివ్ మొత్తం కొట్టుకుపోయి మూవీపై పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుందని ప్లాన్ చేస్తున్నారంట. గతంలో చాలా పెద్ద సినిమాలు ఫస్ట్ లుక్ విషయంలో కొంత నెగిటివిటీ వస్తే గ్లిమ్స్ రిలీజ్ చేసి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అదే దారిలో వెళ్లాలని చూస్తున్నారంట. ప్రేక్షకుల మధ్యలో మూవీపై ఓ హైప్ను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నాడు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకేసారి 2-3 సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. చాలా కాలం తర్వాత ఇందులో ఆయన డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణ్బీర్ కపూర్లు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అన్ని భాషల్లో మూవీపై భారీ హైప్ పెరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ టీజర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సినిమా టీజర్ బాగా వచ్చింది, కానీ దానికి మంచి వాయిస్ ఓవర్ కావాలని అనుకుంటున్నాం. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ అయితే దూసుకెళ్తుందని డిసైడ్ అయ్యాం. నేను వెళ్ళి అన్నను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగా. వెంటనే ఓకే అన్నారు. ఈరోజు సాయంత్రమే చేసిద్దాం అన్నారు. డైరెక్టర్ లేడు, చెన్నైలో ఉన్నాడని చెప్పాం. కానీ ఎన్టీఆర్ అన్నా పర్వాలేదన్నాడు. నువ్వు ఉన్నావు కదా, పదా వెళ్ళి చేద్దాం అన్నారు. అన్నను ఏది అడిగినా అస్సలు కాదన్నాడు. ఎవరైనా అన్న సపోర్ట్ కోసం వెళ్ళినా కాదనకుండా చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. తెలుగు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంపై భారీ పాజిటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ గతంలో కూడా చాలా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరియర్ బిగినింగ్లో చిన్న పాత్రలు మెరిసిన సుధీర్ బాబు ఆ తర్వాత హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా కమర్షియల్ సినిమాలు చేస్తూనే వైవిధ్యకు పెద్దపీట వేస్తుంటాడు. ఇక తాజాగా జటాధర మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్ బాబు. వెంకట్ కళ్యాణ్ కథనం తీస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తోంది. మైథలాజికల్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు నటిస్తుండగా జీ స్టూడియో సమర్పణలో ఉమేష్ కా, ఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీతో మొదటిసారిగా తెలుగులో అడుగు పెడుతుంది సోనాక్షి సిన్హా. తన పాత్ర కొత్తగా ఉండబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు జటాధర మూవీ షూటింగ్ షెడ్యూల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ఇప్పటికే వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం 2 షెడ్యూల్ జరుగుతుంది. ఇలాంటి చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇందులో నా పాత్ర మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్లో జాయిన్ కాబోతున్నాను. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను అని తెలిపింది. ప్రజెంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ బేస్ గురించి చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జతకట్టింది. కానీ కెరియర్ పిక్ స్టేజ్లో ఉండగానే పెళ్లి, తర్వాత విడాకులు, అనారోగ్య సమస్యలు ఇలా ఊహించని విధంగా సమంత లైఫ్ టర్న్ అయింది.
మయోసైటిస్ తర్వాత శామ్ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా తనకు ఓపిక ఉన్నంతలో మూవీస్ సిరీస్ చేస్తున్న శామ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంది. అయితే రీసెంట్గా సిడ్నీ పర్యటనలో పాల్గొన్న సమంత ప్రస్తుతం అక్కడ జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. ఈ సందర్భంగా కెరీర్ గురించి, సక్సెస్ గురించి సమంత ఆసక్తికరంగా మాట్లాడింది. ఇబ్బందుల నడుమ కెరీర్ను సాగించడం, విజయం సాధించడం ఈ పరిణామాన్ని నేనేం గొప్పగా భావించను. సామాజిక పట్టింపులు, కట్టుబాట్ల నుంచి విముక్తి పొందడమే ఒక స్త్రీ నిజమైన విజయం. నచ్చినట్లు బతకడమే అసలైన సక్సెస్. అభిరుచికి తగ్గట్టు పనులు చేయడం సక్సెస్. నిజ జీవితంలో పోషించే ప్రతి పాత్రను సమర్థవంతంగా రాణించగలడమే సక్సెస్. ఆ విషయంలో ఒక స్త్రీగా నన్ను నేను చూసుకొని గర్విస్తా. కెరియర్ పరంగా నేనేంటో అందరికీ తెలుసు. కానీ ఒక నటిగా మాత్రమే కాకుండా నిర్మాణ సంస్థ మొదలుపెట్టాను. వినూత్నమైన కథలను, కొత్త టాలెంట్ను సమాజానికి అందించాలనే దృక్పథంతోనే నిర్మాతగా మారాను అని తెలిపింది సమంత. ఇక ఈ పర్యటనలో అక్కడ యువతతో ఆమె మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్ళాలని, సిడ్నీ యూనివర్సిటీలో చదువుకోవాలని కలలు కనేదాన్ని. కానీ ఆ ఒక్క కోరిక అప్పుడు తీరలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా తీర్చాడు దేవుడు అని చెప్పుకొచ్చింది సమంత. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన క్రిష్ సిరీస్ సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించినాయో చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్లో భాగంగానే వచ్చిన కోయి మిల్ గయా క్రిష్ మరియు క్రిష్ 3లు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. క్రిష్ సిరీస్కు హిందీలోనే కాదు టాలీవుడ్లోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సూపర్ హీరో కథతో తెరకెక్కిన ఈ క్రిష్ సిరీస్ 3 సినిమాలు రాగా క్రిష్ 4 ఇప్పుడు వస్తుందని హృతిక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ ఇచ్చాడు హృతిక్. క్రిష్ 4 తెరకెక్కబోతుందని గతంలో తెలిపాడు హృతిక్. కానీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే దానిపై తమర్జనలు నడిచాయి. మొత్తానికి క్రిష్ 4కు డైరెక్టర్ ఎవరనేది ప్రకటించారు. మొదటి 3 సినిమాలకు దర్శకత్వం వహించిన హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ క్రిష్ 4 బాధితుల నుండి తప్పుకున్నాడు. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పేరు వినిపించింది. అయితే వాటన్నింటికీ తెరదించుతూ క్రిష్ 4కు చిత్ర హీరో హృతిక్ రోషన్ దర్శకత్వం వహించబోతున్నాడని ఆయన తండ్రి రాకేష్ రోషన్ వెల్లడించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వార్ 2 సినిమా తర్వాత క్రిష్ 4ను సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు హృతిక్. హీరోగా స్టార్ స్టేటస్ అందుకున్న హృతిక్ దర్శకుడిగా కూడా స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు.